హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సంబంధించి అప్టిట్యూడ్ మాక్ టెస్ట్ 27th మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ పేపర్ 9th December 2021 షిఫ్ట్ 1 పేపర్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఆప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ సంబంధించిన మాక్ టెస్ట్ పేపర్ సాల్వ్ చేస్తుంటాం. ఎస్ఎస్సి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్రెడీ మన ఛానల్లో సాల్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, ఓకేనా? ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి. Madhu and Shinay can complete a piece of work in 20 days. Shinay and Rose can complete it in 12 days. Rosie and Madhu can complete it in 15 days. In how many days will they complete it together? ఓకే, క్వశ్చన్లో ఏమంటుందంటే మధు అలాగే షినయ్ ఇద్దరు కూడా కలిసి వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారంటే 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. షినయ్ అలాగే రోజ్, చూడండి, షినయ్ అలాగే రోసి ఇద్దరు కూడా 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. అలాగే రోసి అండ్ మధు, చూడండి, రోసి అలాగే మధు వీరిద్దరు కూడా ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారంటే 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ఇట్ టుగెదర్? సో ముగ్గురు కూడా కలిస్తే ఆ టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నాడు. ఎనివే ముందు టోటల్ వర్క్ అనుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఎల్సిఎం అనుకోవాలి. ఎల్సిఎం ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 60 వస్తుంది. 4 సరిపోతుంది. సో ఇక్కడ మనకి 3, 5, 4 వచ్చాయి కదా, వీటిని మనం ఎఫిషియన్సీ అంటాం, ఓకేనా? ఎఫిషియన్సీ. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ క్లాసెస్ కూడా ఒకసారి వినండి ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనం రీజనింగ్ అలాగే ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ అయితే చెప్పడం జరిగింది, ఓకేనా? ఇక ఇక్కడ చూడండి, టోటల్ మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. టోటల్ యాడ్ చేస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, కాబట్టి 2m వస్తుంది. 2m ప్లస్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది 2s వస్తుంది, అలాగే ప్లస్ ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది, కాబట్టి 2r వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయాలి? ఎఫిషియన్సీ యాడ్ చేయాలి. 3, 5, 8, 8, 4, 12 అవుతుంది, ఓకేనా? ఈ 12 అనేది ఏంటి? ఎఫిషియన్సీ. సో మనకు కావాల్సింది ముగ్గురు మాత్రమే, కాకపోతే ఇక్కడ 2 టైమ్స్ సేమ్ ఉంది కాబట్టి 2 కామన్ తీయండి. m ప్లస్ s ప్లస్ r వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 12. సో 2తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 6 వస్తుంది. అంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? సో ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ, ఈ ముగ్గురు కూడా కలిసారంటే ఆ ఎఫిషియన్సీ 6 parts అవుతుంది. టోటల్ వర్క్ మన దగ్గర ఎంత ఉంది ఫ్రెండ్స్? 60 ఉంది టోటల్ వర్క్. ఇక్కడ చూడండి, టోటల్ వర్క్ 60 ఉంది. ఈ 60 పార్ట్స్ని ఆ 3 మెంబర్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 3 మెంబర్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 6 parts ఉంది, కాబట్టి బై 6 చేయండి. క్యాన్సిల్ చేస్తే 10 వస్తుంది. కాబట్టి 10 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 10 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓకే, మీరు కనుక టైమ్ అండ్ వర్క్ సంబంధించి క్లాసెస్ వినకపోతే ఒకసారి వినండి. వీటికి సంబంధించిన క్లాసెస్ మన ఛానల్లో చెప్పడం జరిగింది. అలాగే అర్థమెటిక్ క్లాసెస్, రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్లో చూడండి ఫ్రెండ్స్. ఫర్ అన్ ఐటెమ్ a manufacturer gains 12%, a wholesaler gains 10%, and retailer gains 15%. Find the cost price of the item for the manufacturer if the retail price is 56,672. ఓకే, క్వశ్చన్లో ఏమంటుందంటే ఒక ఐటమ్ ఉందంట, మ్యానుఫ్యాక్చరర్కి ఏమవుతుందంటే గెయిన్స్ అవుతుంది. సో మ్యానుఫ్యాక్చరర్కి ఎంత గెయిన్ వస్తుందంటే 12% గెయిన్ వస్తుంది. అలాగే హోల్సేలర్కి ఎంత గెయిన్ వచ్చిందంటే 10% గెయిన్ వచ్చింది, అంటే లాభం. అలాగే రిటైలర్ గెయిన్స్ 15%. రిటైలర్ అనే దానికి 15% అయితే లాభం వచ్చింది. ఎనీవే రిటైలర్ ఎంత పే చేశాడంటే రిటైలర్ ప్రైస్ వాజ్ 56,672 రూపీస్ అయితే అసలుకు ఒరిజినల్గా ఫైన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటెమ్. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది అని అడిగాడు, ఓకేనా? ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్, ఈ మ్యానుఫ్యాక్చరర్కి ఎంత కాస్ట్ ప్రైస్ వస్తే అతను 12% ప్రాఫిట్కి అమ్మాడు. ఇవి మనకు మెయిన్ తెలియాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ తెలియాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అన్ ఐటెమ్ అన్నాడు. ఐటెమ్ యొక్క కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ ఇంటూ ఇక్కడ 12% అండి కాబట్టి 100 + 2 చేయాలి, 100 + 12 చేయాలి, అప్పుడు 112 వస్తుంది బై 100 అవుతుంది. ఇంటూ నెక్స్ట్ ఎంత లాభం వచ్చింది? గెయిన్స్ 10 అన్నాడు కాబట్టి 110/100 చేస్తాం. ఇంటూ నెక్స్ట్ వచ్చేసరికి 15% ప్రాఫిట్ ఉంది కాబట్టి 115/100 చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా రిటైలర్ ఎంత ఇచ్చాడు అమౌంట్? 56,672. చూడండి, 56,672 అయితే రిటైలర్ ప్రైస్ ఇచ్చాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ కనుక్కుంటే అదే మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 56,672 ఇంటూ ఇక్కడున్న 100 క్యూబ్ తీసుకోండి, 100 × 100, 100 × 100 అవుతుంది, న్యూమినేటర్కి వస్తుంది, డివైడెడ్ బై ఇక్కడున్న 112. సో బేస్లోకి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్, 112, 110 ఇంటూ 115, ఓకేనా? ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s 8 అవుతుంది, 3 ఉంటుంది, 4 8s 32. అగైన్ 4తో క్యాన్సిల్ చేస్తే 4 1s 4, ఇక్కడ 1 ఉంటుంది, 4 4s 16, అగైన్ 4 ఉంటుంది కదా, ఇక్కడ 4 1s 4 అంటే 2 ఉంటుంది. అలాగే 4 6s
24 అంటే 3 ఉంటుంది, 4 8 జా 32. ఓకేనా. అగైన్ 4తో క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్, కాబట్టి మనం 4తో క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి, 4తో క్యాన్సిల్ చేస్తే 4 7 జా 28, 4 3 జా 12 వస్తుంది. 12 అంటే ఇక్కడ 2 ఉంటుంది, 4 5 జా 20, అలాగే 4 4 జా 16, అలాగే ఇక్కడ 4 2 జా 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 7తో క్యాన్సిల్ చేస్తే అగైన్ 7తో క్యాన్సిల్ చేస్తే 7 5 జా 35, 7 0 జా 0 అండ్ 7 6 జా 42. సో 506 వచ్చింది. ఓకేనా, 506. ఇక్కడ నుంచి మీరు గమనించండి, 506 ఇంటూ 100 ఇంటూ 100 డివైడెడ్ బై ఇక్కడ 110, 110, 115 ఉంది. ఓకేనా. ఇక్కడ కూడా మీరు 5తో క్యాన్సిల్ చేయొచ్చు సింపుల్గా. సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, అగైన్ ఇక్కడ కూడా ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత మీరు గమనిస్తే ఇక్కడున్న 11తో 11 5 జా సో 55 అవుతుంది, కాబట్టి ఇది కాదు. 11 4 జా 44, 11 6 జా 66 వస్తుంది, అంటే 46 వచ్చింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే 5తో కూడా క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేస్తే 5 2 జా 10, 5 3 జా 15, అలాగే ఇక్కడ చూడండి 5 2 జా 10 వస్తుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 23 టైమ్స్ చూడండి, 23 ఇక్కడ 46, 23 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 2s ఎంత 4 వస్తుంది, అలాగే ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, 2 zeros యాడ్ చేయండి. 2 zeros యాడ్ చేస్తే 40,000 వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి 40,000 అంటే ఇక్కడ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 40,000 అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో క్యాలిక్యులేషన్ వస్తే ఈ ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The distance between two towns is covered 8 hours at a speed of 55 km/h. How much time in hours and minutes will be saved if the speed is increased by 25 km/h? క్వశ్చన్లో ఏమంటుందంటే, డిస్టెన్స్ బిట్వీన్ టూ టౌన్స్, టౌన్ ఏ అనుకోండి, టౌన్ బి అనుకోండి, ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని సో 8 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నారు. ఓకేనా, 8 అవర్స్ ట్రావెల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ చూస్తే స్పీడ్ ఎంత వచ్చిందంటే, స్పీడ్ ఎంత ఉందంటే 55 km/h ఉంది. అంటే డిస్టెన్స్ వస్తుంది కదా మనకి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఎంత ఉంది ఫ్రెండ్స్ మనకి 55, టైం వచ్చేసరికి 8 అవర్స్. సో రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 8 5 జా 40, 8 5 జా 40, 44. సో 440 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్, 440 కిలోమీటర్స్ ఉంది వాటి మధ్య ఉన్న డిస్టెన్స్. సో డిస్టెన్స్ మన దగ్గర ఉంది. క్వశ్చన్లో ఏమంటుందంటే, ఒకవేళ స్పీడ్ ఇంక్రీజ్ అయితే, ఒకవేళ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే, సో 25 కిలోమీటర్ ఇంక్రీజ్ అయింది అంటే యాడ్ చేయండి. ఇదివరకు 55, ఇప్పుడు 25. సో యాడ్ చేస్తే మనకి 80 వస్తుంది. ఓకేనా, 80 km/h, 80 km/h ఉంది ఇప్పుడు స్పీడ్. సో 80 km/h స్పీడ్ ఉంది. ఓకే, క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే, హౌ మచ్ టైం విల్ బి సేవ్డ్. సో టైం ఎంత సేవ్ అవుతుంది, ఒకవేళ స్పీడ్ పెంచాము, టైం ఎంత సేవ్ అవుతుంది. ఇప్పుడు స్పీడ్ వచ్చేసరికి 80 km/h. సో క్వశ్చన్లో ఏమంటుందంటే, ఇదివరకు ట్రావెల్ చేసినప్పుడు 8 అవర్స్ టైం పడుతుంది, 80 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుంది, ఎంత టైం సేవ్ అవుతుంది అని అడిగాడు. ఓకేనా, ఎంత టైం పడుతుందని అడగట్లేదు, ఎంత టైం సేవ్ అవుతుందని అడిగాడు. ఓకే, ముందు టైం సేవ్ అవుతుందో లేదో తెలియాలంటే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసరికి 440/80, 0 0 క్యాన్సిల్, 8 5 జా 40. చూడండి, 8 5 జా 40, ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి, 4 మిగులుతుంది, 4/8 ఉంటుంది, 4 1 జా 4 2 జా 5.5 ఉంటుంది, అంటే 5.5 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, 5.5. ఓకే, 5.5 అవర్స్ అయితే పడింది. ఓకేనా, 5.5 అవర్స్ అయితే పడుతుంది. ఇదివరకు ఎంత ఉంది, 8 అవర్స్ ఉంది, 8 అవర్స్. ఇప్పుడు ఎంత సేవ్ అయింది మనకి, సో ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 7 నుంచి 5 అంటే 2.5. సో 2.5 అవర్స్ అని అర్థం ఏంటి, 2.5 గంట. 2.5 గంట అంటే 2 గంటల 30 నిమిషాలు. 2 గంటల 30 నిమిషాలు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు 2.5 ఉందని చెప్పేసి ఇక్కడ 2 hours 50 minutes అనుకుంటే రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ రాసింది 2.5. 2.5 అంటే అర్థం ఏంటి, 5/10, 5 1 జా 5 2 జా. సో అప్పుడు అర్థం ఏంటి ఫ్రెండ్స్ అక్కడ, సో అది అరగంట అని అర్థం. ఓకేనా, సో 30 minutes అని అర్థం అది. ఓకే, కాబట్టి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ మాక్ టెస్ట్ కూడా ఒకసారి చూడండి. ప్రీవియస్ మాక్ టెస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఒకసారి వినండి. లాస్ట్ క్లాస్లో మెన్సురేషన్ సంబంధించి ఆల్ ఫార్ములాస్ అయితే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, ది యావరేజ్ ఆఫ్ 7 odd numbers టేకెన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఈజ్ 79. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 numbers అంటున్నాడు. ఓకే, ఫస్ట్ 5 numbers యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ ఆఫ్ ది 7 odd numbers అన్నాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి a+2 అవుతుందా, ఎందుకంటే ఇక్కడ 1 రాసుకోండి. 1 + 2 ఏమవుతుంది, 3 అవుతుంది, కాబట్టి a+2 అవుతుంది. తర్వాత a+4 అవుతుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి A+6 అలాగే A+8 ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ 1 2 3 4 5 A+10 వస్తాయి అలాగే A+12 6 7 సో టోటల్ 7 నెంబర్స్ వచ్చాయి సరిపోయింది. కాబట్టి క్వశ్చన్లో ఏమంటుందంటే యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ అంటే అర్థం ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో వీటన్నిటిని యాడ్ చేయండి ఎన్ని వస్తాయో చూడండి 1 2 3 4 5 6 7 సో 7 A's ఉన్నాయి 7A ప్లస్ సో 42 వచ్చింది కదా. ఇదేంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. 7 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో మనకి 79 ఇచ్చాడు కాబట్టి 79 రాసుకోండి. సో ఇక్కడ నుంచి మనకి ఏ వాల్యూ వస్తుంది ఏ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఏ వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ నుంచి ఓకేనా. ఏ వాల్యూ కనుక్కుంటాం. సో 7A ఈజ్ ఈక్వల్ టు 7తో మల్టిప్లై చేయండి 7తో మల్టిప్లై చేస్తే 7 9 63 అండ్ 7 7 49 49 ఒక 6 55 సో 55 వస్తుంది ఓకేనా. అలాగే ఇక్కడ 42 ఉంది కదా -42 చేయండి సరిపోతుంది. -42 చేస్తే మీకు ఇక్కడ 7A ఈజ్ ఈక్వల్ టు 3లోంచి 2 అంటే 1 వస్తుంది 4లోంచి 5 అంటే 1 5 ఓకేనా. నెక్స్ట్ 7 కాబట్టి మన ఏ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఏ ఈక్వల్ టు ఇక్కడ 7 ఉంది 7తో క్యాన్సిల్ చేయండి 7 7 49 ఇక్కడ 2 ఉంటుంది 7 3 21 ఏ ఈక్వల్ టు 73 అయింది ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు 73 ఓకేనా. ఏ ఈక్వల్ టు 73 కాకపోతే మనకు కావాల్సింది క్వశ్చన్లో ఏమన్నాడు అంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 నెంబర్స్. ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత. ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్. ఫస్ట్ 5 నెంబర్స్ అంటే అర్థం ఏంటి ఇక్కడ చూడండి. ఫస్ట్ 5 నెంబర్స్ అంటే 1 2 3 4 5 ఇక్కడ వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి నెంబర్ ఎంత వచ్చింది మనకి 73 వచ్చింది. 73 ఫస్ట్ నెంబర్ అది 73. నెక్స్ట్ ఎంత వచ్చింది 73 + 2 75. ఇక్కడ చూడండి ప్రతి దానికి 2 డిఫరెన్స్ ఉంది కాబట్టి 2 యాడ్ చేయండి సరిపోతుంది 77. నెక్స్ట్ ఎంత వస్తుంది 2 యాడ్ చేస్తే 79. నెక్స్ట్ అలాగే 73కి 6 యాడ్ చేయండి ఫ్రెండ్స్ 79 వచ్చింది. 73కి 8 యాడ్ చేయండి 81 వస్తుంది ఓకేనా. ఇప్పుడు వీటికి మనం యావరేజ్ కనుక్కుంటే సరిపోతుంది. యావరేజ్ కనుక్కోవాలంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి టోటల్ యాడ్ చేసి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేయని అవసరం లేదు. ఎందుకంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది ఇక్కడ 2నే ఇక్కడ 2నే ఇక్కడ 2నే అన్నిట్లో డిఫరెన్స్ ఏముంది కాబట్టి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేసిన ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ 73 లాస్ట్ నెంబర్ 81 రెండింటిని యాడ్ చేస్తే 415 అంటే 154/2 చేయండి ఆన్సర్ వస్తుంది. సో మీకు సాల్వ్ చేస్తే 2 7 14 2 7 14 77 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. 77 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే. ఇప్పుడైనా సరే వాటి మధ్య డిఫరెన్స్ ఏమున్నప్పుడు మనం ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తాం. సో ఈ పాయింట్ సంబంధించి ఆల్రెడీ మీకు క్లాస్ చెప్పడం జరిగింది. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఆప్టిట్యూడ్ క్లాసెస్ అన్నీ కూడా క్లియర్గా విన్నాను ఫ్రెండ్స్ యూస్ ఉంటాయి మీకు ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 60% ఆఫ్ ట్యాక్స్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ రాహుల్ సాలరీ దెన్ 12,800 is left to paid as tax. The total tax to be paid by Rahul. Tax be paid by Rahul. అసలు రాహుల్ ఎంత ట్యాక్స్ పే చేశాడు అనే క్వశ్చన్లో అడుగుతున్నాడు ఫ్రెండ్స్. రాహుల్ ఎంత ట్యాక్స్ పే చేశాడు అని క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో మీరు గమనిస్తే అసలు ఇన్కమ్ ఎంత ఉందో చెప్పలేదు మనకి. ఇన్కమ్ ఎంత ఉందో చెప్పలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్కమ్ ఐ అనుకుందాం. ఐ అనుకుంటే ఇప్పుడు ఐ అనేది టోటల్ ఇన్కమ్ అనుకుంటే అందులో నుంచి 60% ఆఫ్ ట్యాక్స్ అంటే 60% ఆఫ్ సో ఎంత ఇన్కమ్ అయినా మనకు మెయిన్ మన డబ్బుల్లో నుంచి కదా కట్ అయ్యేది ట్యాక్స్ అయినా కాబట్టి 60% ఆఫ్ ఐ ఇజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత లెఫ్ట్ అయింది మన దగ్గర 12,800 కాబట్టి 12,800 రాసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇన్కమ్ సంబంధించి పర్సంటేజ్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. పర్సంటేజ్ క్లాసెస్ ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఒకసారి చెక్ చేసుకోండి. అందులో మీకు ఇన్కమ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి ఓకేనా. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో మన దగ్గర ఇన్కమ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఐ అనుకున్నాం. అందులో నుంచి డిడక్ట్ చేశాడని చెప్పాడు క్వశ్చన్లోనే 60% కాబట్టి 60% ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 12,800 ఓకేనా. 60% అంటే అర్థం ఏంటి 60/100 అని 0 0 క్యాన్సిల్ అయితే 6/10 ఉంది 2 3s 2 5s 3/5 ఉంది ఫ్రెండ్స్ ఓకేనా. 3/5 మీరు గమనిస్తే ఇక్కడ ఐ ఉంది -3/5 ఇంటూ ఐ ఉంది ఈజ్ ఈక్వల్ టు 12,800 ఓకేనా. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ 5 ఉంది ఇక్కడ ఐ ఉంది కదా ఇది ఐ అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి 5 ఇంటూ ఐ 5i అవుతుంది 5iలోంచి 3 పోతే 2i/5 ఈజ్ ఈక్వల్ టు 12,800 అవుతుంది ఓకేనా. నెక్స్ట్ సో ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఐ ఈక్వల్ ఏమవుతుందంటే 12,800 సో మనకేమవుతుందంటే 2 × 5 అవుతుంది ఓకే. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి ఎంత వస్తుందో 2 6 12 2 4 2 0 5 0 0 5 4 20 5 6 30 32 అవుతుంది 32,000 వస్తుంది ఓకేనా. 32,000 సో 30 ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 32,000 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా. ఓకే
క్వశ్చన్లో ఏమన్నాడు అంటే టోటల్ ట్యాక్స్ పెయిడ్ బై రాహుల్ అన్నాడు. టోటల్ ట్యాక్స్ అడిగాడు ఫ్రెండ్స్. మీరు గమనిస్తే ఇక్కడ 60% ఆఫ్ ట్యాక్స్ అన్నాడు. 60% ఆఫ్ ట్యాక్స్ అంటే నథింగ్ బట్ 60% ఆఫ్ ఐ అన్నాం కదా. అంటే ఐ యొక్క 100% వాల్యూ కనుక్కోమన్నాడు. ఐ యొక్క 100% ఏంటంటే 32,000. ఓకేనా, కావాలంటే చెక్ చేద్దాం చూడండి. సో 32,000 అనేది 100% సమానం అనుకుంటే, సో 32,000 100% సమానం అయితే అందులో మనకి 60% అనేది ట్యాక్స్కి డిడక్ట్ అయిపోయింది. అప్పుడు మిగలాలి ఎంత మిగలాలి 12,800 మన దగ్గర ఉండాలి. ఓకేనా, చూడండి ఇక్కడ ఉన్న 2 zeros, ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ అయితే 6 2s 12 అవుతుంది, 6 3s 18 19 అవుతుంది. సో 90, అలాగే ఇక్కడ 0, అలాగే ఇక్కడ ఉన్న 0, 2 zeros రాసుకుందాం. 19,200 ఉంది. సో 19,200 అనేది ట్యాక్స్గా పే చేస్తే మనకి ఇంకెంత మిగిలింది, ఎంత మిగిలిందంటే 32,000లో నుంచి మనం ఏం చేయాలంటే 19,200ని ట్యాక్స్గా పే చేయండి. సో 0 0, ఇక్కడ 8 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 1 ఉంటుంది. 1 అంటే ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ 2 - 1 అంటే 1. సో 12,800 అనేది మన దగ్గర మిగులుతుంది. ఇదే కదా ఇక్కడ ఉంది క్వశ్చన్లో. కాబట్టి మనం కనుక్కున్నది కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. బద్రీ లాసెస్ 50% వెన్ హీ సెల్స్ హిస్ స్కూటర్ ఫర్ 17,000. At what price should he sell it to earn 18% profit? వెరీ ఈజీ ప్రాబ్లం ఫ్రెండ్స్. క్వశ్చన్లో ఏమంటుందంటే లాస్ వచ్చేసరికి 15% అయిందండి. అలాంటప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 100 - 15 అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది ఇప్పుడు 85% వస్తుంది. ఎస్, ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 17,000. ఓకే, 17,000 అనేది ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్, అది దేనికి సమానం అంటే 85కి. కాబట్టి బై 85 ఇంటూ మనకు అనుకోవాల్సింది ఏంటంటే ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ టు ఎర్న్ 18% ప్రాఫిట్. 18% ప్రాఫిట్ రావాలంటే ఎంత అమౌంట్కి మనం సేల్ చేయాలి అని అడుగుతున్నాడు. సో 18% ప్రాఫిట్ రావాలంటే 100 + 18 118 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు 17 క్యాన్సిల్ చేస్తే 17 1s 17 0s 0s 17 5s, అగైన్ 5తో క్యాన్సిల్ చేస్తే 5 2s 5 2 zeros. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 zeros డైరెక్ట్గా రాసుకోండి. తర్వాత 2తో మల్టిప్లై చేస్తే 2 8s 16, 2 1s 2 3 అవుతుంది, 2 1s 2. సో 23,600. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం ఎక్కువగా రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. 2023లో జరిగిన ఎగ్జామ్స్లలో కూడా. ఎనివే దీన్ని మనం రేషియో మెథడ్ ద్వారా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, క్వశ్చన్ ముందు చదువుదాం, ఆ తర్వాత మీకు క్లారిటీగా చెప్తా చూడండి. 9 umbrellas ఆర్ బాట్ ఫర్ 800. సో 9 umbrellas అనే వాటిని 9 గొడుగులను 800 రూపాయలకి అయితే కొన్నాడు అనమాట. సోల్డ్ ఎట్, సో 7 గొడుగులని 800 రూపాయలుగా నమ్మాడు. సోల్డ్ ఎట్ ఫర్ 800. ఓకేనా, 7 గొడుగులు వచ్చేసరికి 800 రూపాయలకి అమ్మాడు. చూడండి, 9 గొడుగులేమో అతను 800 రూపాయలు తెచ్చుకున్నాడు. 7 గొడుగులను ఇప్పుడు 800కి అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ 2 అనేది అతనికి లాభం. రెండింటి మీద ఉన్న ప్రైస్ అనేది అతనికి లాభం వచ్చింది. అంటే దీని అర్థమైంది, రెండింటి మీద ఉండే ప్రైస్ అతనికి లాభంగా ఉంది. అలాంటప్పుడు అసలు ఆ గెయిన్ పర్సంటేజ్ ఎంత, ఆ గెయిన్ పర్సంటేజ్ ఎంత అయిందని అడుగుతున్నాడు. ఓకే, దీన్ని మనం రేషియో మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి, ఆర్టికల్ అలాగే ప్రైస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఆర్టికల్స్ అంటే నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్. చూడండి, కాస్ట్ ప్రైస్లో మనం 9 ఆర్టికల్స్ తెచ్చుకున్నాం 800 రూపీస్కి. ఇప్పుడు సెల్ చేసాం ఫ్రెండ్స్. ఎంత సెల్ చేసామంటే 7 ఆర్టికల్స్ని 800 రూపీస్ సెల్ చేసాం. సో ఇప్పుడు మనం కనుక్కోవాలంటే ఎప్పుడైనా సరే ఆర్టికల్స్ అనేది సమానంగా ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 మనం 7తో మల్టిప్లై చేద్దాం, 7ని మనం 9తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కాస్ట్ ప్రైస్ రోని మనం ఏం చేద్దామంటే 7తో మల్టిప్లై చేయండి. 7 9s 63 అవుతుంది, 7 8s 56 అవుతుంది. సో 2 zeros వస్తాయి. ఇది కాస్ట్ ప్రైస్ యొక్క రో. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఏమవుతుంది, 9తో మల్టిప్లై చేస్తే 9 7s 63, 9 8s 72. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 63 గొడుగులను 5,600 రూపాయలకి కొన్నాడనమాట. 63 గొడుగులను 7,200కి అమ్మాడు. అలాంటప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ మనకి ఆర్టికల్స్ ఏమైనా కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ 2 zeros తీసేయండి. అప్పుడు మీకు కాస్ట్ ప్రైస్ 56 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 72 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్? డిఫరెన్స్ ఎంత ఉందంటే 6 అలాగే 1. సో 16 రూపీస్ లాభం ఉంది ఫ్రెండ్స్. 16 బై ఇక్కడ ఎంత ఉంది ఫ్రెండ్స్ 56, కాబట్టి 56 ఇంటూ మనం ఏం చేయాలి, 100 చేస్తే మనకి 10 రూపాయలు కొన్నారు, 72 రూపాయలకి అమ్మాడు, 16 రూపీస్ లాభం. సో ఆ లాభం పర్సెంటేజ్ కనుక్కోవాలి. అంతే. 8 2s 16, 8 7s 56, అంటే 200/7. సో 7తో క్యాన్సిల్ చేస్తే, సో 7తో క్యాన్సిల్ చేస్తే 7 2s 14, 14 అంటే 6 ఉంటుంది, 7 8s 56, 56 అంటే ఇక్కడ 4 ఉంటుంది ఫ్రెండ్స్, పాయింట్ పెట్టుకుంటే 0, 7 5s 35 అంటే 28.5 ఉండాలి. 28.5 అక్కడ ఉందో చూడండి.
సో 28.5 అంటే ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది 8% ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఆఫ్ 1,40,000 ఈజ్ టు బి యూస్డ్ ఫర్ అవార్డింగ్ 20 స్కాలర్షిప్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ ఎవ్రీ ఇయర్ ఇన్ ఏ స్కూల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ స్కాలర్షిప్? క్వశ్చన్లో చూడండి ఏమంటుందంటే, ఇక్కడ 1,40,000ని స్కాలర్షిప్ రూపంలో వాడట్లేదు. దేని వాడుతుందంటే ది 8% ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ. సో 8% ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఏ, క్వశ్చన్లో చూడండి, ది 8% ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ. ఇంట్రెస్ట్ ఏదైతే మనకి ఈ అమౌంట్ మీద వస్తుందో దాన్ని, సో ఈజ్ టు బి యూస్డ్ ఫర్ అవార్డింగ్ 20 స్కాలర్షిప్. 20 స్కాలర్షిప్లకి యూజ్ చేస్తున్నాం మనం. ఓకేనా, ఎక్స్ రూపీస్ వచ్చింది అనుకున్నాం. సో ఈ ఎక్స్ రూపీస్ ఎన్ని కాలేజీలో పంచాలి? 20 స్కాలర్షిప్లు పంచాలి మనం. అంటే ఒక్కొక్క స్కాలర్షిప్ ఎంత అనేది కనుక్కోవాలి. ఈచ్ స్కాలర్షిప్ వాల్యూ తెలియదు కాబట్టి మనం ఈ స్కాలర్షిప్ ఎక్స్ అనుకున్నాం, సరిపోయింది. సరే, ఇక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, పాయింట్ ఏంటంటే టోటల్ 8% అన్నాడు కాబట్టి 8% అనేది మనకి 1,40,000లో నుంచి రావాలి. 8% అంటే 8/100 కాబట్టి ఎక్కడున్న 2 zeros ఎక్కడున్న 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఆ తర్వాత మీరు 8తో మల్టిప్లై చేయండి. 8తో మల్టిప్లై చేస్తే 8 zeros are 0, 8 zeros are 0. అగైన్ 14 8s are 112 కాబట్టి 112. ఓకే, సో 11,200 అనేది ఏంటిదంటే ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, ఇంట్రెస్ట్ ఎంతమందికి పంచాలంటే అవార్డింగ్ 20 స్కాలర్షిప్. సో 20 స్కాలర్షిప్ అంటే 20 స్కాలర్షిప్, ఓకే 20 స్కాలర్షిప్. కాకపోతే మనం ఏం చేయాలంటే ఎంతమందికి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం ఇక్కడ. ఓకేనా, ఈచ్ స్కాలర్షిప్ ఎంత తెలియదు కాబట్టి ఎక్స్, ఈచ్ స్కాలర్షిప్ ఎంత తెలియదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 11,200 వచ్చింది. ఓకేనా, ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? 11,200/20 అవుతుంది. 2 0 క్యాన్సిల్ అవుతుంది. 2 6 2 5 10 అవుతుంది. 2 6 12, 2 0 0, 560 వస్తుంది. కాబట్టి ఈచ్ స్కాలర్షిప్ ఎంత వస్తుందంటే 560 ఫ్రెండ్స్. ఓకేనా, 560. కాబట్టి ఎక్స్ వాల్యూ మీరు ఇక్కడ 560 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి. 560 × 20 మల్టిప్లై చేస్తే మీకు ఆల్రెడీ సో ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో అందరు దాదాపు దీనికి ఆన్సర్ 10 అనుకుంటారు. చూడండి ఎంతమంది సాల్వ్ చేస్తారో ముందే సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఆన్సర్ 10 వస్తుందో 16 వస్తుందో చూసుకోండి. సో దీనికి ఆన్సర్ మాత్రం 16 అవుతుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ సంబంధించి హెచ్ఎస్సిఎఫ్ అండ్ ఎల్సిఎం సంబంధించి క్లాసెస్ మీకు చెప్పడం జరిగింది, ఒకసారి చూసుకోండి. వెన్ ఏ నెంబర్ ఇస్ డివైడెడ్ బై 3, 4, 6, 15 and 20, ద రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ఈచ్ 1. ఆల్సో ద నెంబర్ ఈస్ ద గ్రేటెస్ట్ 3-digit నెంబర్. సో 3 digitsలో గ్రేటెస్ట్ నెంబర్ అంటే అర్థం ఏంటి? 999, 999. ఇదే 3 digitsలో అతిపెద్ద నెంబర్. అంటే 3 అంకెల సంఖ్యలో అతిపెద్ద సంఖ్య ఏదైనా ఉందంటే అది 999. ఓకేనా, అది 3 అంకెల సంఖ్య. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే ఈ 3, 4, 6, 15, 20కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది చూడగానే చెప్పవచ్చు 60 అవుతుంది. ఓకేనా, 60 అనేది వాటి యొక్క ఎల్సిఎం తీసుకోవడం మీకు అర్థం కానట్లయితే ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి క్లాసెస్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్ క్లాస్ వినండి. ఈ ఎండ్లో మీకు ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, వీడియో ఎండ్లో ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది. ఎనీవే 60 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఈ 60 ఇంటూ మనం ఎంతతో మల్టిప్లై చేస్తే ఈ 999 దగ్గరికి వెళ్తాం. 999 దగ్గరికి వెళ్తాం, లేదా 999 దగ్గరికి వెళ్తామో, లేదా డైరెక్ట్గా 999 వస్తుందో చూడండి. మీరు 16 టైమ్స్ మల్టిప్లై చేస్తే 6 ఎంత అవుతుంది? 960 అవుతుంది. అలా కాకుండా 17 టైమ్స్ మల్టిప్లై చేస్తే 17 6 ఏమవుతుంది? 102 వస్తుంది. అలాగే 0 ఉంది కాబట్టి 0 రాసుకుంటాం. 0 రాసుకుంటే మన దగ్గర 3 digits యొక్క సంఖ్య ఎంత? మ్యాక్సిమం 999, 999. కానీ ఇక్కడ దాటిపోయింది కాబట్టి ఇది అవసరం లేదు. మనం తీసుకోవాల్సింది ఓన్లీ 16 టైమ్సే. సో మనం ఇక్కడ ఉన్న 60ని ఇంటూ 16 చేయగా మనకి 960 వచ్చింది. ఓకే, సరిపోయింది అనేది కరెక్ట్గా వచ్చింది. ఎందుకు అంటే ఇది దాదాపు 99 దగ్గర ఉంది కాబట్టి. కాకపోతే మనకి ఈచ్ కేసులో 1 అనేది రిమైండర్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే +1 యాడ్ చేయాలి. అప్పుడే 1 రిమైండర్ వస్తుంది. 962 అవుతుంది. సో 961 వస్తుంది. ఓకేనా, 961 ఎందుకంటే ఇక్కడ 1 కదా యాడ్ చేసాం, 961. సో ఈ 961 మనమున్న ఇక్కడున్న ఏ నెంబర్ మనకున్న ఇక్కడ ఏ నెంబర్ అయినా సరే డివైడ్ చేసినప్పుడు 1 అనేది రిమైండర్గా వస్తుంది. ఓకేనా, కాకపోతే క్వశ్చన్లో ఏమంటుందంటే ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది నెంబర్. ఈ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 961. సో 9 1 10, 1 6 16. కాబట్టి 16 అంటే ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది.
ఆల్రెడీ మీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఎలక్షన్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే @wisdom helps అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. @wisdom helps అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అనమాట, అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా ఈ పీడిఎఫ్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. క్వశ్చన్లో చూడండి ఏమంటుందంటే, ది కాస్ట్ ఆఫ్ 1 చైర్ ఈజ్ 450. సో ఒక చైర్ కాస్ట్ వచ్చేసరికి ఎంత ఉందంటే 450 రూపీస్ ఉంది. రవి అని అతను ఏం చేస్తుందంటే 10 చైర్స్ని బై చేశాడు, ఎంతకంటే 3825 రూపీస్కి. అలాంటప్పుడు అతని డిస్కౌంట్ ఎంత వచ్చింది? సింపుల్, ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ 1 చైర్ 450 అన్నారు కాబట్టి 10 చైర్స్ ఏమవుతుంది 4500 అవుతుంది 10 చైర్స్. కాకపోతే ఇక్కడ 3825 రూపీస్కి మనోడు కొన్నది 3825 రూపీస్కి. అప్పుడు ఎంత తగ్గింది ఇక్కడ మనకి చూడండి, 10 నుంచి 5 అంటే 5, 9 నుంచి 2 అంటే 7, అలాగే ఇక్కడ 4 into 8 అంటే అర్థం ఏంటి 14 నుంచి 8 వస్తుంది. సో 675. సో 675 అనేది మనకి డిస్కౌంట్గా వచ్చింది. కాబట్టి డిస్కౌంట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి 675/4500 into 100 చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 45 ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 475, 675 ఉంది. 45 అంటే మీరు ఏం చేయొచ్చు, 9తో క్యాన్సిల్ చేయొచ్చేమో చూడండి. పైన ఉన్న ప్రతి ఒక్క డిజిట్ సమ్ ఆఫ్ డిజిట్ చూడండి, 7 5 12 12 6 అంటే 18 వస్తుంది. 18 అంటే సమ్ ఆఫ్ డిజిట్ 18 ఉంది, అది 9తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 9తో క్యాన్సిల్ చేస్తే 9 5 45, 9 7 63, 63 అంటే అర్థం అంటే 4 ఉంటుంది, 9 5 45 వస్తుంది. ఓకేనా. 5తో క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే 5 15 75. కాబట్టి 15% కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A and B can complete a work in 6 days. B and C can complete the same work in 10 days. A, B and C together complete the same work 5 days. How many days A, C complete the same work? Okay. First of all, question ఏమంటుందంటే A, B can do work in 6 days అన్నాడు. సో A plus B ఈ రెండు కూడా కలిస్తే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు వర్క్ని 6 daysలో. అలాగే B plus ఇద్దరు కూడా కలిస్తే 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. ABC ముగ్గురు కూడా కలిస్తే ఆ వర్క్ని 5 daysలో కంప్లీట్ చేస్తారు. అలాంటప్పుడు ఏసీ ఇద్దరు మాత్రమే కలిస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఎనివే టోటల్ వర్క్ ఎంత వస్తుందంటే చూడండి, టోటల్ వర్క్ వచ్చేసరికి 30 వస్తుంది. 6 5 10 3 5 6. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి, బీసీ ఇద్దరు వాల్యూ ఎంత ఉందంటే 3 parts ఉంది. అంటే ఇక్కడ బీసీ ఎంత వచ్చింది 3 parts. 3 parts అంటే ఇక్కడ 6 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డేస్తో పని లేదు, ఇప్పుడు మనం కనుక్కుంది ఎఫిషియన్సీ కాబట్టి ఇంక ఎఫిషియన్సీతోనే మనకి వర్క్ ఉంటుంది, పని ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 3 అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 3 ఉందని అర్థం. ఇక్కడ A3 అంటే అర్థం ఏంటి, B ఇక్కడ 5 ఉంది ఫ్రెండ్స్, AB 2 కూడా 5 ఉంది ఇక్కడ. అంటే A3 వచ్చింది, B ఎంత ఉంటుంది 2 ఉంటుంది. ఓకేనా. 3 + 2 5 కాబట్టి ఇప్పుడు B వాల్యూ ఎంత వచ్చింది 2. B వాల్యూ 2 ఇక్కడ రాసాం, ఇక్కడ 3 parts ఉంది, అంటే C వాల్యూ 1 ఉంది, అంటే 2 + 1 3. అంటే C వాల్యూ ఎంత వచ్చింది ఎఫిషియన్సీ 1 part. A వాల్యూ ఎంత వచ్చింది 3 part. ఏంటంటే అర్థం, A వచ్చేసరికి రోజుకు 3 parts వర్క్ చేస్తుంది, C వచ్చేసరికి రోజుకు 1 part వర్క్ చేస్తుంది. అలాంటప్పుడు ఇద్దరు కూడా కలిస్తే ఈ 30 partsని ఎన్ని రోజుల్లో చేస్తారు. సో ఇద్దరు కూడా కలిస్తే ఏమవుతుంది 3 + 1 4 అవుతుంది, బై ఇక్కడ 30 ఉంది కదా పార్ట్స్, ఆ టోటల్ వర్క్ని క్యాన్సిల్ చేయండి. 4 7 28. 28 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది ఫ్రెండ్స్ 2 మిగులుతుంది. 2 డివైడెడ్ బై దేంతో క్యాన్సిల్ చేస్తున్నాం 4తో కాబట్టి బై 4. 2 1 2 2 7.5 days. సో 7.5 days అయితే టైం పడుతుంది, 7.5 లేదా 7.5 days డైరెక్ట్గా ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లం. రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి ఆల్రెడీ దీనికి సంబంధించి ట్రిక్స్ కూడా మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూసిన వెంబడే సాల్వ్ చేసే ట్రిక్స్ మీకు చెప్పడం జరిగింది. రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి క్లాస్ వినండి, అందులో మీకు క్లారిటీగా ఉంటుంది. ఫైండ్ ద రేషియో బిట్వీన్ 4th ప్రపోర్షనల్ ఆఫ్ అని కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, అలాగే 3rd ప్రపోర్షనల్ 4/8 ఇచ్చాడు. సో 3rd ప్రపోర్షనల్ 4/8. 4th ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ చూడండి BC/A. BC అంటే 4/6/2 బై 4th ప్రపోర్షనల్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ 3rd ప్రపోర్షనల్ AB ఇచ్చాడు, B²/A. B² అంటే 8 × 8/4. కనుక్కోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్. 2 2s నెక్స్ట్ 4 2s. 2 6 ఎంత అవుతుంది 12 బై 2 8 ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 16. అగైన్ 4 3s 4 4s 3:4 అవుతుంది ఫ్రెండ్స్. 3:4 అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అందుకే మీకు ఫాస్ట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ సంబంధించి ప్రాబ్లమ్స్ అనమాట. ది రేషియో ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ వీట్ అండ్ రైస్ 3:8. సో ద రేషియో ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఇచ్చారు 3:8 అని.
బట్ ఇక క్వాంటిటీస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 4:9 అని. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ వీట్ అండ్ రైస్? ఎక్స్పెండిచర్ రేషియో కనుక్కోమంటున్నాడు. వెరీ సింపుల్, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3 4s are 12, 9 8s are 72. ఓకేనా, 1272 ఉంది. ఈ 1272 అంటే మీరు ఏం చేయొచ్చు, 12 1s 12 6 1:6. 1:6 అనేది ఎక్స్పెండిచర్ యొక్క రేషియో అవుతుంది. 1:6 అంటే ఆప్షన్ సి. ఆన్సర్ తెలియాలంటే మీకు ఒక పాయింట్ తెలియాలి, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రైస్ రేషియో ఇచ్చాడు, కన్జంప్షన్ రేషియో ఇచ్చాడు, రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్పెండిచర్ రేషియో వచ్చింది. అక్కడి నుంచి మనం క్యాన్సిల్ చేసాం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు మాక్ టెస్ట్ సంబంధించి ఒక యాప్ మీకు మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, @wisdom helps అని. అందులో మీకు మాక్ టెస్ట్ సంబంధించి ఒక యాప్, ఫ్రీ యాప్ అనమాట. అది మనదైతే కాదు కానీ ప్లేస్టోర్లో ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఆ యాప్లో మీకు ఫ్రీగా మాక్ టెస్ట్ అవైలబిలిటీగా ఉండే జీడీ సంబంధించి, ఎస్ఎస్సి జీడీ సంబంధించి, అలాగే ఎస్ఎస్సి సంబంధించిన మిగతా ఎగ్జామ్స్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మాక్ టెస్ట్ ఆల్మోస్ట్ అందులో ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. కాకపోతే మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఆల్రెడీ ఆ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే నథింగ్ బట్ మన ఛానల్లో సాల్వ్ చేసే ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపరే. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసింది రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి ఎక్కువగా. ఓకేనా, రివిజన్ చేయండి. సో ఎక్కువగా మాక్ టెస్ట్ ఇవ్వండి. మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు అందులో మీకు వీక్ పాయింట్ ఏది ఉంటుందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాగే మీరు ఇంగ్లీష్ని కూడా డైలీ సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా నేర్చుకోండి. ఇంగ్లీష్లో కూడా ఎటువంటి మార్క్స్ తగ్గకుండా ఇంగ్లీష్లో కూడా సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కొన్ని ఉంటాయి, వాటన్నిటి కూడా నేర్చుకోండి. గ్రామర్ రూల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక జీకే విషయానికి వస్తే మీకు అవార్డ్స్ మీద క్వశ్చన్ ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతారు. రీసెంట్గా కరెంట్ అఫైర్స్ అంటే 2023లో అడిగిన కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అడుగుతారు. ఒకసారి చెక్ చేసుకోండి, అపాయింట్మెంట్ ఎవరు చేశారని. కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేద్దాం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.